ప్రియ మిత్రులారా, నా ప్రాణం తీయాలని ఒక నలుగురు పెద్ద బిషప్పులట. మరి వాళ్ళు బిషప్పులో లేకుంటే ఎవరో మామూలు మనుషులే ఆ నిలువుటంగీలు వేసుకొని వచ్చారు. దేవునికి ఎరుక, నిత్యత్వంలో తెలుస్తుంది, మనకు తెలియదు. మరి నేనైతే నమ్మడం లేదు నిజమైన బిషప్పులు అయితే అలా చేస్తారా అని. నాకైతే అనుమానమే. కానీ చూసిన వాళ్ళు చెప్పారు, ఫలానా వాళ్ళని చంపాలి అంటే ఆ మాంత్రికుడు అడిగాడట, 10 లక్షలు ఇస్తే చంపుతామని. నాకు మీరు 10 లక్షలు ఇవ్వండి, ఆ ఫోటో ఇవ్వండి, అతని అడ్రస్ ఇవ్వండి, పేరేంటో చెప్పండి, నేను మంత్రాలు చేస్తాను, 40 రోజుల్లో అతను చచ్చిపోతాడు, నా ఫీజు 10 లక్షలు అవుతుంది అన్నాడట. అని అంటే, పిచ్చోడా 10 లక్షలు ఏంటి, వాడు నిజంగానే చావాలి కానీ మేము నీకు 25 లక్షలు ఇస్తాము అన్నారట వీళ్ళు. బిషప్పుల లాగానే నిలువుటంగీలు, నడుముకు దట్టీలు కట్టుకొని ఉన్నారు 5గురు. అప్పుడు ఆ పక్క నుండి వెళ్తున్నాడు మనకు తెలిసిన సహోదరుడు, నా అభిమాని. వాడు 10 లక్షలు అడుగుతుంటే వీళ్ళు 25 లక్షలు ఇస్తాను అంటారేంటి పిచ్చోళ్ళ. సరే అడిగినంత ఇస్తాం బాబు అనాలి కానీ, వాడు అడిగింది 10 లక్షలు అయితే 25 లక్షలు ఇస్తామంటున్నారు వీళ్ళు. అంత కసియా ఎవరి మీద వీళ్ళకు? ఎవరిని చంపాలనుకుంటున్నారు మంత్రగాండి పెట్టి అని దగ్గరకు వచ్చి, ఆ టేబుల్ దగ్గరకు వచ్చి చూస్తే వాళ్ళు ఇచ్చిన ఫోటో రంజిత్ ఓఫీర్ ఫోటో. అరే, ఓఫీర్ అన్న మీద ఈ కుట్ర చేస్తున్నారు అని ఆశ్చర్యపడి తర్వాత నాకు చెప్పాడు. ఇది జరిగింది కూడా ఒక పెద్ద చర్చి ప్రాంగణంలో. తీర్పు దినాన ఇటువంటి ఎన్ని వెలుగులోకి వస్తాయో, ఎన్ని కుట్రలు వెలుగులోకి వస్తాయో. ఒక నన్ను గురించే కాదు, పౌలును గూర్చి ఇలాంటి కుట్రలు చేశారు, దావీదును గూర్చి, ఇర్మియాను గూర్చి, భక్తులందరిని గూర్చి ఇలాంటి కుట్రలు చేశారు, భక్తి సంగయ్య గారిని గూర్చి ఇలాంటి కుట్రలు చేశారు. దేవుని చేత బలముగా వాడబడిన దైవజనులందరి మీద ఇలాంటి కుట్రలు జరిగినాయి. చాలా ర్యాంపెంట్గా, విస్తృతంగా ఈ అభిచార కర్మకాండ, దైవ సేవకులకు వ్యతిరేకంగా మంత్ర విద్యలు ప్రయోగించబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఛేదనను ఆచరించే వారి గురించి జాగ్రత్త. వాడు తక్కువ ప్రమాదకారి, దుష్టులైన పనివాడు, వాడు ఇంకా ఎక్కువ డేంజరస్. బైబిల్ బోధన చేస్తూ చేస్తూ పాపం నేర్పిస్తాడు దుర్మార్గుడు, కాస్త ఎక్కువ ప్రమాదకారి. వీళ్ళిద్దరికంటే ఎక్కువ డేంజరస్, ఎక్కువ ప్రమాదకారి కుక్కలు. ఎందుకంటే కనిపించరు. ఎక్కడ నుండి వాడు ఏ మంత్రం ప్రయోగిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో మనకేమీ తెలియదు. ఏం పర్వాలేదులే అని మనం అనుకునేటట్టుగా వాళ్ళు జోగొడతారు. అన్ని పరిస్థితులు బాగున్నాయి, నాకేం పర్వాలేదనే ధీమా వాళ్ళే మనలో పుట్టించి ఒక్కసారిగా మనం ఎదురు చూడని క్షణంలో దెబ్బ కొడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మీద ఇప్పటికీ మంత్ర ప్రయోగాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా నా మీద అటాక్ జరిగింది. దేవుడు లేపేశాడు. నిద్రపోదామని కొంచెం అలాగా ఒరిగాను, భయంకరమైన అటాక్ జరిగింది. ఏదో మంచి కూటం జరుగుతున్నట్టు కల. అందులో ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయి, ప్రార్థన కొరకు తెచ్చారు. నాకు ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, నా కడుపులో నొప్పి, ప్రార్థన చేయండి అని. వాళ్ళు ఎవరు, వాళ్ళ పిన్నులు, మేనత్తలు, ఆడోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు చాలామంది చిన్న పిల్లని తీసుకొచ్చారు. ప్రార్థన చేయడానికి దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ వాతావరణం అంతా వేరేగా ఉంది. నా మీద నేను ఆమె కొరకు సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా కలలో మెల్లిగా నాకు ఊపిరి పీల్చడం కష్టమైపోయింది.
గుండె దడ మొదలైంది. ఉన్నట్టుండిగా నా ప్రాణం వెళ్ళిపోతున్నట్టు, నేను ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉక్కిరిబిక్కిరైపోయాను. ఇక్కడేమో నేను డెలివరెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్న కలలో ఈ భౌతిక ప్రపంచంలో నా ప్రాణం వెళ్ళిపోతున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. వెంటనే దిగ్గున లేచాను, ఉలిక్కిపడి లేచి ఆ నీచమైన క్షుద్ర శక్తులను బంధించి, ఎక్కడో ఎవడో కూర్చొని నా మీద నా ప్రాణం తీయాలని మంత్రప్రయోగం చేస్తున్నాడని అర్థం చేసుకొని వాడిని బంధించేసి, ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మనం కమిటెడ్గా ఉన్నాం. ఇంగ్లీషు పుస్తకాలు రాయాలి, ప్రణాళికా గ్రంథములు అన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి సర్వ ప్రపంచానికి పరిచయం చేయాలి అనే ఒక కమిట్మెంట్తో మనం ఉన్నాం. దుష్టునికి ఇష్టము లేని గ్రంథాలు ఇవి, సాతానుకు భయం పుట్టించే గ్రంథాలు ఇవి, సాతాను పుట్టించిన అబద్ధాల సామ్రాజ్యాన్ని కూలద్రోసే, విధ్వంసం సృష్టించే దేవుని ఆయుధాలు ఈ గ్రంథాలు. వాడికి ఇష్టం లేదు, గడగడలాడుతున్నాడు. ప్రపంచమంతటికి ఈ ప్రణాళిక గ్రంథాలు వెళ్ళిపోతే 6000 ఏళ్లుగా వాడు కట్టుకున్న అబద్ధాల సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. అందుచేత వాడు భయపడి ఇక ఎందుకు వీడిని ఒక్కడిని చంపేస్తే పోద్దని నా మీద పడ్డాడు. నాకు సహకారులైనటువంటి నా సహదాసుల మీద కూడా అటాక్ చేస్తుంది. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. ఒక అరగంట ఎక్కువైనా సరే ప్రార్థన చేద్దాం. నిన్న కూడా అరగంట ఎక్కువ చేశారు, నేనున్నాను మీతో ప్రార్థనలో. దైవజనుల మీద ప్రయోగించబడుతున్న కుక్కల బలము నుండి దావీదు అడిగినట్టే అడుగుదాం. ఈ కుక్కలు అయినటువంటి నీచమైన క్షుద్ర శక్తుల బలము నుండి నీ సేవకుల ప్రాణమును కాపాడండి. మా ఆత్మీయ తండ్రి, మా ఆధ్యాత్మిక తండ్రి ప్రాణమును కాపాడండి. మా నాయకుని ప్రాణమును, అలాగే సత్యము కొరకు సహకారులైన వాళ్ళందరి ఆరోగ్యాలను, ప్రాణములను కాపాడమని ప్రార్థన చేద్దాం.